లేదమ్మా న్యాయం రాదన్నా సాయం గుండెల్లో గాయం ఆశలే మాయం తుఫానులే మీలో. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. అంబర్పేట్ నియోజకవర్గం బాగంబర్పేట్ డివిజన్ మల్లికార్జున నగర్లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ యొక్క పరిస్థితి ఇది. ముఖ్యమంత్రి గారు బడిబాట పేరుతో అలాగే గవర్నమెంట్ స్కూళ్ళని పునరుద్ధరిస్తామని చెప్పేసి స్వయంగా వారు మొన్న రవీంద్రాబాద్లో తెలియజేయడం జరిగింది. వారు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను నేను, ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు కూడా చదివారు అక్కడే అని చెప్పారు. కాబట్టి అదే మంచి మాటతో మా అంబర్పేట్లో కొన్ని సంవత్సరాల నుంచి గత పాలకులు విస్మరించారు ఈ గవర్నమెంట్ స్కూల్ని పట్టించుకోవడానికి. సో దయచేసి మొదటి దశలో ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ని పునరుద్ధరించండి. నాణ్యమైనటువంటి బిల్డింగే దీనికి లేదు. మీరు చూడొచ్చు, ఇక్కడ గేట్ కూడా సరిగ్గా లేదు, లోపల కూడా రేకుల షెడ్డుతో ఉన్నది. సో చిన్న చిన్న పిల్లలు చదువుతారు ఇక్కడ. 6th క్లాస్లో కూడా పిల్లలందరూ కూడా ఇక్కడే చదువుతారు. కాబట్టి కొత్త బిల్డింగ్ని శాంక్షన్ చేయండి. ఇక్కడ బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి పిల్లలే ఎక్కువ మంది ఈ స్కూల్లో విద్యను అభ్యసిస్తుంటారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ప్రక్షాళన చేస్తూ ఉంటుందో గవర్నమెంట్ స్కూళ్ళని, సో మొదటి దశలోనే నిధులని అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్కి మీరు విడుదల చేసి దీన్ని మీరు పునరుద్ధరిస్తే లేదా కొత్త బిల్డింగ్ నిర్మిస్తే మీ హయాంలో ఈ బిల్డింగ్ నిర్మించినటువంటి చరిత్ర మీకే దక్కుతుంది. మీలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ ఫర్ అంబర్పేట్ ఆల్ఫాబెటికల్లో ఫస్ట్గా ఉంటుంది. ఇమ్మీడియట్లీ ఇక్కడికి నిధులన్నీ సమకూర్చి ఈ యొక్క స్కూల్ని మీరు తప్పకుండా పునరుద్ధరించాలి. మీ మాటలని అక్షర సత్యం చేయాలని చెప్పేసి అంబర్పేట్ నియోజకవర్గం యొక్క వ్యక్తిగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఈ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.